హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ జాబ్స్ క్యాలెండర్ 2021కి సంబంధించి మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ పోస్ట్కి సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయనేటువంటి డీటెయిల్స్తో పాటు ఏ రోజున నోటిఫికేషన్స్ ఏ మంత్లో విడుదల చేస్తారనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్తో కూడినటువంటి అఫీషియల్ జీవోని ఈరోజు ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. వీడియో చూసిన తర్వాత ఈ పీడిఎఫ్ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారాన్ని అందిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్ చూసే ముందు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీతో పాటు ఏపీ పోలీస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం అన్అకాడమీ వాళ్ళు 1+2 ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు 12 మంత్స్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 2 మంత్స్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు. సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు BSK10 అనేటువంటి ఈ కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు 10% డిస్కౌంట్ రావడం జరుగుతుంది. సో ఈ కోడ్ని యూజ్ చేసి జాయిన్ అవ్వండి. అలాగే మినీ కోర్స్ అనేది శౌర్యం పేరుతోటి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి స్టార్ట్ చేయడం జరిగింది. అందులో కూడా జాయిన్ అవ్వచ్చు. ఇంకా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి MCQస్కి సంబంధించిన ప్రాక్టీస్ కోర్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఈ యొక్క మాక్ టెస్ట్ సిరీస్ అనేది 20th జూన్ నుంచి కండక్ట్ చేస్తున్నారు. అందులో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. డైలీ T20 సిరీస్లో కూడా మీరు పార్టిసిపేట్ చేసి అమెజాన్కి సంబంధించినటువంటి గిఫ్ట్ వౌచర్స్ని కూడా మీరు పొందవచ్చు. సో ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకొని మీరు జాయిన్ అవడం ద్వారా కంప్లీట్ సిలబస్ కవరేజ్ ఉంటుంది, ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, అన్లిమిటెడ్ PDF మెటీరియల్స్ ఇస్తారు, డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి. సో టాప్ ఎడ్యుకేటర్స్ ద్వారా మీరు కంప్లీట్ సిలబస్ కవరేజ్ పొందాలి అంటే ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. 1 మంత్ కానీ 3 మంత్స్ కానీ 6 మంత్స్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు BSK10 అనేటువంటి ఈ కోడ్ని యూజ్ చేసినట్లయితే 10% డిస్కౌంట్ అయితే మీకు వస్తుంది. సో ఈ కోడ్ని యూజ్ చేసి జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఏపీ జాబ్స్ క్యాలెండర్కి సంబంధించి GOMS నెంబర్ 39ని ప్రభుత్వం అఫీషియల్గా ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఇందులో మనకి ఈ పోస్టులకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మొత్తం 10,143 పోస్టులని భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్, వాటికి సంబంధించినటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఖాళీలు ఒకసారి చూసుకున్నట్లయితే మనకి BC వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి 2 వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు. హోమ్ డిపార్ట్మెంట్ నుంచి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కింద DSPకి సంబంధించి 7 వేకెన్సీస్ ఉన్నాయి. సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి 30 వేకెన్సీస్, రిజర్వ్డ్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి 9 వేకెన్సీస్, సబ్ ఇన్స్పెక్టర్ కమ్యూనికేషన్కి సంబంధించి 7 వేకెన్సీస్ ఉన్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ PTOకి సంబంధించి 2, ఇంకా రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి SARCPL కింద 1 వేకెన్సీ ఉంది. ఇంకా పోలీస్ కానిస్టేబుల్ APSPకి సంబంధించి 216 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా పోలీస్ కానిస్టేబుల్ ARకి సంబంధించి 103 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా కంప్యూటర్ ప్రోగ్రామర్కి సంబంధించి 1 వేకెన్సీ ఉంది. పోలీస్ కానిస్టేబుల్ SARCPLకి సంబంధించి 82 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్కి సంబంధించి 1 వేకెన్సీ ఉంది. మొత్తంగా హోమ్ డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ పోస్టులకి సంబంధించి మొత్తంగా మనకి 450 పోస్టులని భర్తీ చేస్తున్నట్లుగా మనకి ఈ యొక్క క్యాలెండర్లో మెన్షన్ చేశారు. ఇంకా హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా మనకి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. స్టాఫ్ నర్స్ పోస్టులు, ల్యాబ్ టెక్నీషియన్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించినటువంటి పోస్టులతో పాటు మనకి మెడికల్ రిలేటెడ్ పోస్టులన్నీ కూడా మనకి ఇక్కడైతే పర్మనెంట్ బేసిస్ మీద భర్తీ చేస్తున్నారు. ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ లేదా అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్కి సంబంధించి 2 వేకెన్సీస్, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2కి సంబంధించి 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా కమిషనర్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ RTOకి సంబంధించిన వేకెన్సీస్ 2 ఉన్నాయి. AMVIకి సంబంధించి 15 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి 3 వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు. ఒకటి ఆఫీసర్ పోస్టులు 2, ATWO కింద 1 వేకెన్సీ ఉంది. ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి మనకి లెక్చరర్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి దాదాపుగా 2000 వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు. సో ఈ విధంగా మనకి ఈ పోస్టులన్నింటినీ కూడా ఈ విధంగా భర్తీ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ పోస్టులని ఏ తేదీన విడుదల చేస్తారనేది ఇక్కడ మనకి క్లియర్ కట్గా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ముందుగా బ్యాక్లాగ్ వేకెన్సీస్ SC, ST అండ్ డిజేబుల్డ్ క్యాండిడేట్స్కి సంబంధించి 1238 వేకెన్సీస్ని జూలై 21న మనకి విడుదల చేస్తున్నారు నోటిఫికేషన్ని. ఈ పోస్టులకి ఓన్లీ SC, ST అలాగే డిజేబుల్డ్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. బ్యాక్లాగ్ వేకెన్సీస్ అంటే ఆల్రెడీ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఆ పోస్టులు మిగిలిపోయినటువంటి పోస్టులను బ్యాక్లాగ్ పోస్టులు అంటారు. ఆ పోస్టులను ఇప్పుడు భర్తీ చేస్తున్నారు అనమాట. సో వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ పెడతారా లేదనేది తెలియాల్సి ఉంటుంది. బ్యాక్లాగ్ పోస్టులకి యాక్చువల్గా మనకి ఎగ్జామినేషన్స్ అయితే పెట్టరు. డైరెక్ట్గా వారికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్లో మెరిట్ బేసిస్ ఆధారంగా రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. తర్వాత APPSC గ్రూప్ 1, గ్రూప్ 2
2కి సంబంధించి 36 పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ ఆగస్టు 21న విడుదల చేస్తున్నారు. ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన 450 పోస్టులకి సంబంధించి సెప్టెంబర్ 21న నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా హెల్త్ డాక్టర్స్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి సంబంధించిన 451 పోస్టులు అక్టోబర్ 21న, ఇంకా తర్వాత హెల్త్ అండ్ పారామెడికల్ స్టాఫ్కి సంబంధించిన 5000 పోస్టులు నవంబర్ 21న రిలీజ్ చేస్తున్నారు. ఇంకా నర్సెస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ 441 పోస్టులతో డిసెంబర్ 21న రిలీజ్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఇయర్ కనుక చూసుకున్నట్లయితే లెక్చరర్స్కి సంబంధించి డిగ్రీ కాలేజెస్లో 240 పోస్టులు వచ్చేసి జాన్ 22న విడుదల చేస్తున్నారు. ఇంకా చూసుకున్నట్లయితే 2000 పోస్టులతోటి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ యూనివర్సిటీస్లో ఉండేటువంటి పోస్టులు వచ్చేసి ఫిబ్రవరి 22, 2022న విడుదల చేస్తున్నారు. ఇంకా 36 పోస్టులు అదర్ డిపార్ట్మెంట్స్లో ఉన్నాయి, అవి మార్చి 22న భర్తీ చేస్తున్నారు. మొత్తంగా మనకి 10,143 పోస్టులని భర్తీ చేయడం జరుగుతుంది. సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఒక పీడిఎఫ్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ విధంగా మనకి జీవో కూడా విడుదల చేయడం జరిగింది. ఇంకా ఇవే మనకి ఫైనల్ అనమాట. ఈ క్యాలెండర్ని బేస్ చేసుకునే మనకి ఎవ్రీ మంత్ నోటిఫికేషన్స్ అయితే విడుదలవుతాయి. ఆ నోటిఫికేషన్స్లో ఏ రోజున మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది, దీనికి సంబంధించినటువంటి ఎన్ని స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి, అప్లికేషన్ ఫీ అంత అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మనకి మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.